ప్రతిసారి కూడా వాళ్ళు అనేటటువంటి మాట ఏంటంటే జూలై 23వ తేదీన రిపోర్ట్ వచ్చిన తర్వాత సెప్టెంబర్ 18, 19వ తేదీ వరకు దేనికి ఆగారు? దాదాపు 2 నెలల పాటు మీరు ఎందుకని ఈ వాస్తవాన్ని బయట పెట్టలేదని చెప్పి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని తన లేఖలో ప్రస్తావించాడు. దీనికి సంబంధించి కూడా ఒక్కసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ తీసుకున్నటువంటి చర్యలు కూడా ఒకసారి మీరు గమనించాలి. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ బయటకు వచ్చిందో ఇమ్మీడియట్ గా ఆ 4 ట్యాంకర్ల నెయ్యిని సీజ్ చేయడం, ఏఆర్ ఫుడ్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టడం, వారిపైన చర్యలకు ఉపక్రమించడం, ఒక విజిలెన్స్ ఎంక్వైరీని ఆదేశించడం, అంతేకాకుండా ఒక ఎక్స్పర్ట్ కమిటీని 4 ఎమినెంట్ పర్సనాలిటీస్ తో డాక్టర్ బి సురేంద్రనాథ్ డైరీ ఎక్స్పర్ట్, ఎం విజయ్ భాస్కర్ డైరీ ఎక్స్పర్ట్ ఇన్ హైదరాబాద్, డాక్టర్ జి స్వర్ణలత డిపార్ట్మెంట్ ఆఫ్ డైరీ కెమిస్ట్రీ వెటనరీ యూనివర్సిటీ కామారెడ్డి, ప్రొఫెసర్ మహాదేవన్ ఐఐఎం బెంగళూరు, ఈ 4తో ఒక ఎక్స్పర్ట్ కమిటీని నియమించి ఈ వ్యవహారం పైన మొత్తం కూడా స్టడీ చేసి భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలని వారి దగ్గర నుంచి రికమెండేషన్ స్వీకరించి మళ్ళీ కొత్త టెండర్ ని ఆహ్వానించి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వారి నందిని గీని ఆ